తల్లి నిన్నుదలంచి. ఈ కథను రచించిన వారు శ్రీ పాలగుమ్మి రామకృష్ణారావు గారు. ఈ కథ నవ్య వారపత్రికలో మార్చి 31, 2010లో ప్రచురితమైంది. పైడమ్మ, పాపగారొచ్చారు గట్టిగా అరిచి అక్కడే మట్టి అరుగుపై తుండుతో దులిపి చతికిలబడ్డాడు సింహాద్రి. రాత్రి మామిడి తోటకు కాపలాకెళ్ళిన వాడు ఇప్పుడే తిరిగొస్తూ ఈ కబురు మోసుకొచ్చాడు. పైడమ్మ గదిలోంచి ఒక్క ఉదట్న బయటికొచ్చి చుట్టూ కలయి చూసి, ఏరీ పాపగారు అంది. వెనకనే వచ్చిన మహాలక్ష్మి తల్లి కొంగు పట్టుకు లాగుతూ, ఎవులమ్మా అంది. సింహాద్రి గట్టిగా నవ్వాడు. మనింటికి కాదే, మునసబుగారింటికి. నేనా ఈదిలోంచి వస్తుంటే అగపడింది. పైడమ్మకు మనసు నిలకడ తప్పింది. ఇప్పుడే చూసొత్తా అంటూ పైటతో మొహాన్ని గట్టిగా తుడుచుకుంది. మరి నేనో అంది మహాలక్ష్మి. నువ్వు పుట్టినాక పాపగారు నిన్ను చూడలేదు, చూపిస్తానుదా. మహాలక్ష్మిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. బేగొచ్చేయి, ఆలస్యం చెయ్యకు అన్నాడు సింహాద్రి. పైడమ్మ ఇంకా ఆగదని తెలిసి, వస్తాలే, చల్దన్నం కంచంలోనే ఉంది, తినేయి ఆగకుండా అడుగులు ముందుకు వేసింది పైడమ్మ. మునసబు గారింటికి వెళ్లాలంటే 4 వీధులు దాటాలి. మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉంటుంది. వీధిగోడ కానుకుని ముందు వెనక అరుగులు, లోపల 4 కొబ్బరి చెట్లతో కొంచెం ఖాళీ స్థలం. అందులో ఎదురెదురుగా 2 సిమెంట్ బెంచీలు. ఇంటి మధ్యలో పెద్ద సింహద్వారం. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది ఆ ఇల్లు. తన చిన్నతనంలో ఆ ఇల్లును చూడ్డానికే రోజూ తల్లి మంగమ్మతో కలిసి వెళ్ళేది. మంగమ్మ ఇంటి పని చేస్తుంటే వెనగ్గా తల్లి కొంగు పట్టుకుని ఇల్లంతా తిరిగేది. ఒకరోజు అలా తల్లి వెంట వెళ్ళి పెరటి బావి దగ్గర, పశువుల కొట్టంలోనూ తిరుగుతుంటే వెనక వంటింటి గుమ్మం తలుపున ఆనుకుని 2 జళ్లతో పట్టుపరికిణిలో మరో అమ్మాయి కనబడింది. ఆ అమ్మాయి కూడా తనకేసి కొత్తగా వింతగా చూస్తుంటే, ఎవలే అమ్మా పాప అని అడిగింది తల్లిని. మంగమ్మ నవ్వుతో చెప్పింది, మన పాపగారే, మున్సబుగారి అమ్మాయి గోరు, సుందరమ్మగారి పాప. రాత్రొచ్చినారుగాల్న. మరో 10 నిమిషాలకు సుందరమ్మగారితో పాప కూడా గుమ్మం దాటొచ్చింది. పైడమ్మ నవ్వితే తను నవ్వింది. అరగంటలో ఇద్దరూ స్నేహితుల్లా పెరటి తోటలో చెట్ల కింద ఆటలాడుకున్నారు. అప్పుడు మునసబుగారి ఇల్లు కన్నా పాప ముఖ్యమైపోయింది పైడమ్మకు. పాప ఉన్న నెల రోజులు 2 పూటలా వచ్చింది. పాపకు తనకు తెలుసున్న ఆటలు నేర్పింది. తాను పాప దగ్గర నుండి తల దువ్వుకుని జడేసుకోవాలని, బట్టలు శుభ్రంగా ఉండాలని ఎన్నో నేర్చుకుంది. సుందరమ్మ గారిచ్చిన పాప పాత బట్టలు ఎంతో ఆప్యాయంగా కట్టుకుంది. ఓలమ్మో, పాపమ్మ గారిని చూసి ఎన్ని నేర్చేసుకుందో మనగుంటది అని ఆశ్చర్యపోయేది మంగమ్మ. పాప ఊరెళ్ళిపోయే రోజున పైడమ్మ అదే పనిగా ఏడ్చింది. పాప కూడా అంతే. పాపగోరు మళ్ళొస్తారులేయే అంది మంగమ్మ కూతురు ఏడుపు ఆపించడానికి. అప్పుడే సుందరమ్మగారు ఒక మాట అన్నారు. పైడమ్మ, ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఏం అనుకోవు కదా? అనుకోవడానికేంది, చెప్పండమ్మా. నేను మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతే మా పాపను చూసుకోవడానికి ఇంతవరకు బేబీ కేర్ సెంటర్లో పెట్టాం. ఇక నుండి కాన్వెంట్కు పోయొస్తుంది. స్కూల్ బస్సు ఇంటి దగ్గర దింపే సమయానికి మేం ఆఫీస్ నుండి తిరిగి రాము. అందుచేత ఇంటిలో ఉండే మనిషిని చూసుకుంటున్నాం. మా బెంగుళూరులో మనుషులు దొరుకుతారనుకో, కానీ పాప పైడమ్మంటే ఇష్టపడుతోందని అడుగుతున్నాను. పైడమ్మను మాతో పంపుతావా? మంగమ్మ కంట్లో నీళ్లు తిరిగాయి. కష్టం కదమ్మ గోరు, ఈ గుంటది మా కారణ లేకుండా ఉండలేం కదమ్మా. లేదు, నేను పాపగారితో వెళ్ళిపోతా రాగం అందుకుంది పైడమ్మ. దాని బట్టలు, తిండి అన్నీ మేమే చూసుకుంటాం. నెలకు 1000 రూపాయల జీతం కూడా నీ ఇంటికి పంపుతాం. సరేనా? బాగా ఆలోచించు మంగమ్మ. దాని అయ్యి ఒప్పుకోవాలి కదమ్మా. కొంచెం మెత్తపడింది మంగమ్మ. అలాగే, ఆలోచించుకునే చెప్పండి. ఈ రాత్రికే మా ప్రయాణం అంది సుందరమ్మ. మంగమ్మకు మనస్థిమితం తప్పింది. కూతుర్ని బలవంతంగా ఇంటికి ఈడ్చుకెళ్ళింది. కానీ దారి పొడుగునా అది రానని ఏడుస్తూనే ఉంది. ఇంటికి రాగానే పెనిమిటి అప్పన్నకు విషయం చెప్పింది. సుందరమ్మ గారు మన పైడమ్మను ఆరితో పాటు పంపమంటున్నారు. నెల 1000 రూపాయలు ఇస్తారంట. అప్పన్న కూడా మొదట కాదన్నాడు. 2-3 సార్లు అదే విషయాన్ని ఇద్దరూ నెమరవేసుకున్నాక ఉదయం నుండి పైడమ్మ కోని రాగాలు చూసి, ఆ గుంటకిష్టమే కదా,
బాగా చూసుకుంటామంటున్నారు, జీతం కూడా ఇస్తామంటున్నారు. మన మునసబు గారి అమ్మాయి ఇంటికే కదా పంపేది, పంపితే పోయిందేంటి అనుకున్నారు. చివరికి మనం మట్టి మనుషులమే, పొద్దుగేల నుంచి సాయంత్రం వరకు మట్టి పిసుక్కుంటూ నేను, అంట్లు తోముకుంటూ నువ్వు రోజులు గెంటేస్తున్నాం. పోన్లే, వాళ్ళు సుఖపెడతానంటే దాన్నేనా సుఖపడనిద్దాం అన్నాడు అప్పన్న. మరి మంచిగా అయ్య కోసం అమ్మ కోసం ఏడవమాకుండా ఉంటావా అడిగింది కూతుర్ని మంగమ్మ తన ఇష్టాన్ని ఆ రకంగా బయటపెట్టి. పైడమ్మ ఏడుపు ఆపు చేసింది. కళ్ళు నులుముకుంటూ ఉంటా అని తల ఆడించింది. పాపగారిని మంచిగా చూసుకోవాలి. అమ్మగారు అయ్యగారు ఏమన్నా ఏడవకూడదు. మరి అయ్య కావాలి అమ్మ కావాలి అంటే అప్పుడు లగెత్తుకు రాము. అన్నీ ఆరే నీకు ఇష్టమేనా మరి అడిగాడు అప్పన్న. పైడమ్మ గుడ్లప్పగించి అయ్యకేసి చూసింది. అయ్య అడిగిన దానికి చెప్పాలి. అట్లా గమ్మునుంటే ఏం చేస్తాం? దూరాలు పోయినాక ఏ ఏల పడితే ఆ ఏల మేము ఆగుపడం కదా. అక్కడ మంచిగా ఉంటానంటే పంపుతాం. పాపతో మంచిగుంటాను. ఈసారి ఆలస్యం చెయ్యకుండా ముక్కు ఎగరేస్తూ చెప్పింది. అట్లయితే ఎల్దుగాన్లే, ఏడా మాకు అన్నాడు అప్పన్న. పైడమ్మ చెంగుని ఇంట్లోంచి బయటికి ఉరికింది. ఇంటికి దగ్గరగా ఉన్న చెరువుగట్టు దగ్గరకు పరిగెత్తింది. చెరువులో చేప పిల్లలు పైకి గాల్లోకి ఎగిరి నీళ్లల్లో పడుతుంటే చూసి చప్పట్లు కొట్టింది. రేపిక్కడ ఉండనుగా, రేపటి నుంచి ఎగిరే చేపలు కనపడవు అనుకుంది వాటిని ఆప్యాయంగా చూస్తూ. 4 బిళ్ళ పెంకులు చేతిలోకి తీసుకుని వాలుగా చెరువులోకి విసిరింది. అవి నీటి మీద కప్పదూకుళ్ళు చేస్తూ చాలా దూరం పరిగెత్తాయి. ఈ ఆట కూడా ఇంకా ఉండదు అనుకుంది పైడమ్మ. కాసేపు అక్కడే కూర్చుని ఏదో జ్ఞాపకం వచ్చిన దానిలా వీధిబడి దగ్గరకు పరిగెత్తింది. పంతులుగారు పాఠం చెబుతున్నారు. పిల్లలు ఆయనతో పాటు పాఠం గట్టిగా చదువుతున్నారు. బడి వెనక వెదురుగోడకు ఉన్న కంత నుంచి చూసింది. రోజూ రకరకాల పాటలు పాడిస్తారు పిల్లల చేత. రేపటి నుంచి ఈ పాటలుండవు అనుకుంది బాధగా. అంతలోనే ధైర్యం వచ్చింది. పోనీ పాపగారున్నారుగా, ఇంతకన్నా మంచి పాటలు చెబుతారు. అక్కడి నుంచి లేచి తనకు బాగా అలవాటున్న శివాలయం, శెట్టి కిరాణా షాపు, చాకలి రేవు కూడా ఒకసారి చూసి ఇంటికి తిరిగొచ్చింది. పెద్దమ్మగారితో వెళ్లేటప్పుడు సంచిలో బట్టలు పెడితే బాగుండదని 50 రూపాయలు పెట్టి జిప్ బ్యాగ్ కొనుక్కొచ్చాడు అప్పన్న. పైడమ్మ బ్యాగ్ చూసి మురిసిపోయింది. ఆ ఇంట్లో తనకంటూ ప్రత్యేకంగా కొన్న వస్తువు అది. బ్యాగ్కు ముందు ఆరుంది, అటు ఇటు 2 అరలున్నాయి. జిప్పు 2-3 సార్లు లాగి చూసింది. ఈ పక్కాట్లో ఏం పెట్టుకోవాలమ్మా అడిగింది తల్లిని. మంగమ్మ కూడా ఆ అరలను చూసి మురిసిపోయింది. ఏటైనా పెట్టుకోవచ్చే, నీ రిబ్బన్లు, పిన్నులు, దువ్వెని అన్నీ ఇంట్లోనే పెట్టుకు దాసుకోవచ్చు. డబ్బులు ఆడా ఈడా పారేమాక, ఈట్లో పెట్టి దాసుకో. దీనికి తాళం ఉంటదా? పెట్టి తేమగడా అంటే ఈ సోకు బ్యాగ్ తెచ్చేసినాడు. కూతురు అందానికి తక్కువైపోతాదని. అప్పన్న చిరాకు పడ్డాడు. తాళం ఉంటాదోస్, చిన్న తలంబురిచ్చినాడు, ముందరలో వేసినా చూడు. పైడమ్మ సుందరమ్మ గారిచ్చిన పాత బట్టలన్నీ ముందరేసింది. పోయిన శంకురేతికి సంతలో కొన్న పువ్వుల్లంగేసుకోవా బట్టల వంక చూస్తూ అడిగింది మంగమ్మ. పైడమ్మ తల అడ్డంగా తిప్పింది. నాకదొద్దే అమ్మా, పువ్వులంగా గరుగ్గుంటాది. ఈ ఏమో సిల్కీ, పాపగారి బట్టలే బాగుండాయి. మంగమ్మ బలవంత పెట్టలేదు. బట్టలన్నీ బ్యాగ్లోకి సర్దిపెట్టింది. మరో అరలోకి దువ్వెన్న, చిన్న అద్దం, 2 రిబ్బన్లు, తిలకం సీసా వేసింది. పైడమ్మ పట్టలేని ఆనందంతో గంతులేసింది. ఐసుబండివాడు రోడ్డు మీద అరుస్తుంటే ఇట్రా అబ్బి అని పిలిచాడు అప్పన్న. నాకేనా అంది పైడమ్మ తండ్రి భుజాల మీదకెక్కి. 2 ఐసులి. 2 మళ్ళీ ఆశ్చర్యపోయింది పైడమ్మ. ఐసుబండబ్బాయి 2 ఐసులు 2 చేతుల్లో పెట్టాడు. మంగమ్మ పిల్లకిష్టమైన మరమరాలుండలు తెచ్చిపెట్టింది. సాయంత్రం కాగానే పైడమ్మను భూమి మీద నడవనీయకుండా అప్పన్న ఎత్తుకుని మంగమ్మ బ్యాగ్ పట్టుకుని మున్సబు గారింటికి తీసుకొచ్చారు. పైడమ్మను చూడగానే పాప మొహం కూడా పెద్దదయింది. 2 పెద్దలు పైడమ్మను పంపుతున్నందుకు చాలా సంతోషించారు. తెలుసున్న మనిషి పాపకు ఈడైనది ఇంట్లో ఉంటే ఇంకేం బాధ లేదనిపించింది వాళ్ళకి. మీ చేతుల్లో పెడుతున్నాం బాబు, ఎట్టా చూసుకుంటారో అన్నాడు అప్పన్న. ఎప్పుడూ పిల్లదాన్ని వదిలుండలేదయ్యా. పైట కొంగును 2 చేతుల మధ్య పెట్టుకుని దండం పెట్టింది. మునసబుగారి అల్లుడు ధైర్యం చెప్పాడు. మేం కొత్త వాళ్ళం కాదు కదా,
ఎందుకు భయం? ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎలా ఆడుకుంటున్నారో చూడండి. ఇంటికి వెళ్ళాక కూడా అలాగే సంతోషంగా ఉంటుంది మీ పిల్ల. ముందు ఈ 1000 రూపాయలు ఉంచుకోండి. పర్వాలేదు, తీసుకోండి. ప్రతి నెల పంపుతాను. నా దగ్గర నుండి డబ్బు రాకపోతే మా మామగారిని అడిగి తీసుకోండి. సరేనా? ఇద్దరూ కాస్త స్థిమితపడ్డారు. పట్నంలో ఉన్న రైల్వే స్టేషన్ వరకు కారులో వెళ్లారు. కారులో కూర్చుంటే పైడమ్మ గొప్పవాళ్ల పిల్ల అనిపించింది వాళ్లకు. స్టేషన్లో రైలు వచ్చే వరకు పైడమ్మను చంకనేసుకుంది మంగమ్మ. ఎలా ఉండాలో ఏంటో తన తెలివికొచ్చిన మాటలన్నీ చెప్పింది. రైలు రాగానే అందరూ ఎక్కాక చివరగా ఒక ముద్దిచ్చి పైడమ్మను చంకలోంచి రైలు బోగి గుమ్మంలోకి మార్చింది. పాప పైడమ్మ కిటికీ పక్కన కూర్చున్నారు. రైలు అక్కడున్న 2 నిమిషాలు పాపతో పాటు పైడమ్మ కూడా టాటా అంటూ చెయ్యి ఊపింది. రైలు కదిలాక పైడమ్మ కళ్ళనీళ్లు తిరిగాయి. రైలు అయ్యా అమ్మలకి దూరంగా లాక్కుపోయింది. సుందరమ్మ గారు భుజం మీద చెయ్యేశారు. ఏంటి పైడి, ఏడుస్తున్నావా? నీ ఫ్రెండ్ పాప ఉంది కదమ్మా, ఏడవకు, మళ్ళీ వస్తాంగా. ఒక 10 నిమిషాలు అనునయంగా మాట్లాడాక పైడమ్మ తేరుకుని పాపతో ఆటల్లో పడింది. బెంగుళూరు వెళ్ళాక పైడమ్మ జీవితం చాలా మారిపోయింది. తను కలలో కూడా ఊహించని సుఖాల్ని అనుభవించింది. సుందరమ్మ శుచి శుభ్రత నేర్పింది. పని మనిషి అనే ఆలోచన లేకుండా తన కూతురుతో పాటు సమానంగా చూసుకుంది. పైడమ్మ తనంత తను చేసుకునే పనులు వచ్చే వరకు తల్లిలాగే సహాయం చేసింది. ఏనాడు అయ్యా అమ్మల గురించి ఏడ్చే అవకాశం రానియలేదు. సుందరమ్మ ఇంటి పనులు చేసుకుంటుంటే కొద్దిగా చేతి సాయం అందించడమే పైడమ్మ పని. పొద్దున 8 గంటలకు పాప కాన్వెంట్కు వెళ్లేలోగా టిఫిన్ బాక్స్ కడిగి బూట్లు పాలిష్ చేసి డ్రెస్సు అలమరలోంచి తీసి పాప ఇచ్చే పుస్తకాలన్నీ బ్యాగ్లో సర్ది పెద్దమ్మగారికి సహాయంగా ఉండేది. పాప కాన్వెంట్కి వెళ్ళిన మరో గంటకు అమ్మగారు అయ్యగారు ఆఫీస్కు వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత అంతా స్వేచ్ఛే. ఇంటి తలుపు వేసుకుని హాయిగా పాప బొమ్మలతో ఆడుకోవడం, ఆకలిస్తే అన్నం తినడం, టీవీలో కార్టూన్ ఛానల్ చూడడం, అప్పుడప్పుడు కిటికీలోంచి బాహ్య ప్రపంచాన్ని చూస్తూ కూర్చోవడం. మధ్యలో 1-2 సార్లు సుందరమ్మ ఆఫీసు నుండి ఫోన్ చేస్తూ అన్నం తిన్నావా, పోస్ట్ మ్యాన్ వచ్చాడా, జాగ్రత్తగా కిటికీలోంచే తీసుకో, తలుపు తీసి బయటకు వెళ్లకు, నిద్రపోకు, పాప వచ్చిందా, పాపకు ఫ్రిడ్జ్లోంచి బాదం మిల్క్ తీసియ్యి అంటూ జాగ్రత్తలు చెప్పేది. పైడమ్మకు ఈ జీవితం చాలా నచ్చింది. మెత్తటి పరుపుల సౌఖ్యాన్ని చూసింది. చల్లటి ఏసీ గాలుల్ని అనుభవించింది. వంటికి మట్టి అంటే పని లేదు. పాప ఇచ్చే పాత బట్టలే కాదు, కొత్త బట్టలు కూడా కొంటున్నారు. ఆదివారాలు వాళ్ల ముగ్గురితో షికార్లు వెళ్తోంది, సినిమాలు చూస్తోంది. సంవత్సరానికోసారి స్వంత ఊరు వచ్చి 10 రోజులు ఇంటి దగ్గర మట్టి నేలలో దోమల మధ్య అతి కష్టంగా ఉంటోంది. పాప ఇంగ్లీష్ మాటలు నేర్పింది పైడమ్మకు. బట్టలు నలగకూడదని, చెప్పులు వేసుకోకుండా తిరగకూడదని, ఇంకా ఎన్నో నేర్పి పైడమ్మకు గురువయ్యింది. రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు పైడమ్మ ఆ ఇంట్లో ఉండే ఏకైక మహారాణిలా జీవితం గడుపుతోంది. 3 గంటల తర్వాత పాప కోసం ఎదురు చూసేది. పాప సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చే సమయానికి బాత్రూంలో టవల్ పెట్టి గీజర్ ఆన్ చేసేది. పాప స్నానం చేసి రాగానే ఫ్రిడ్జ్లో పెట్టిన స్నాక్సు, ఏదో ఒక జ్యూసు టేబుల్ మీద ఉంచేది. పాపతో పాటు తను కూడా తినేది. ఆ తర్వాత కాసేపు ఇద్దరు క్యారమ్స్ ఆడుకునేవారు. 1 గంట గడవగానే పాప ఆటను ఆపుచేసి, ఇంక నేను చదువుకోవాలి ప్లీజ్, బోల్డ్ హోంవర్క్ రాసుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయకు అనేది. అలాగే పాపగారు, నాకు వేరే పనుందిగా, ఈ ప్లేట్లు గ్లాసులు క్లీన్ చేసేస్తాను, ఇల్లు ఊడ్చేస్తాను, బయట గుమ్మం దగ్గర నీళ్లు చల్లి ముగ్గు పెట్టేస్తాను అంటే పాప ఆశ్చర్యపోయేది. ఇన్ని పనులు ఎలా చేయగలవు? నాకసలు ఒక్కటి కూడా రాదు. మా అమ్మ కూడా ఉండి ఇవన్నీ తెలుసుకున్నాను. మీ అమ్మగారు కూడా నాకు అన్నీ నేర్పిస్తారు, పైడమ్మ సంతోషంగా చెప్పేది. పాపకు రాని పనులు తనకు బోలెడు తెలుసన్న సంతోషం. చెయ్యవలసిన పనులన్నీ 1 గంటలో చేసేసి మళ్ళీ వచ్చి పాప పక్కన కూర్చునేది. పాప హోంవర్క్ రాసుకుంటున్నా, పుస్తకాలు ఇంగ్లీష్లో గడగడా చదివేస్తున్నా పాప చేతి కదలికలకేసి అటూ ఇటూ జరిగే కనుగుడ్లకేసి వింతగా చూస్తూ కూర్చునేది. ఏంటి చూస్తున్నావు అంటే, మీరు అందంగా రాస్తున్నారు, అంత స్పీడ్గా ఎలా చదువుతారు పాపగారు అనేది. పైడమ్మ తన పని గురించి తేలిగ్గా సమాధానం చెప్పినట్లుగానే
తేలిగ్గా నవ్వి ఊరుకునేది పాప. నేను రాస్తే ఇలా వస్తాయా? కష్టం. రోజు రాసి రాసి నా చేతులు లాగి లాగి ఇప్పటికిలా వచ్చాయి. నేను రోజు రాస్తే వస్తాయా? ఊహు. ఎందుకని? అదంతే. నువ్వు రోజు నాలాగా స్కూల్కి వెళ్ళవుగా. అన్నేసి గంటలు స్కూల్లో రోజు కూర్చుంటే వస్తాయి. నేను స్కూల్కి వచ్చేయనా పాపగారు? ఎలా? బోర్డు ఫీజు కట్టాలి. ఎంత? 1,00,000 రూపాయలు. వామ్మో, అంత డబ్బా? మీరు పుస్తకం చూసి చెప్పండి పాపగారు, నేను ఇక్కడే చదువుకుంటా. నువ్వు చదువుకుంటూ కూర్చుంటే ఇంట్లో పనులెవరు చేస్తారు? పైడమ్మ ప్రశ్నలు ఆగిపోయేవి. సారీ పైడమ్మ, నీకు చెప్పేంత తెలివి నా దగ్గర లేదు. నేను చదువుకోవడానికి టైం ఉండాలి కదా. చిన్న చిన్న రైమ్సు, ఇంగ్లీష్ అక్షరాలు, మాటలు చెప్పగలను. సాయంత్రం మన ఆటల్లో రోజు అవన్నీ నీకు చెబుతాను. వచ్చేస్తాయి. సరేనా? ఆ రోజుకు అక్కడితో సరే అన్నట్లు తలూపేది. పైడమ్మ పాప దగ్గర మరో రోజు మరో ప్రశ్న లేవదీసేది. పాపగారు, ఇలా ఎన్నాళ్ళు చదువుతారు? మా డాడీ చెప్పారు 20 క్లాసెస్ చదవాలని. అంటే 20 కదమ్మా. నీకు ఇంగ్లీష్ వచ్చేస్తోంది పైడి. ఆ మాటకు పైడమ్మ మొదట సిగ్గుపడేది, తర్వాత గర్వపడేది. ఒక్క నిజం మాత్రం గ్రహించింది. తను చదువుకుంటే పాపలాగే తనకు చదువు వస్తుంది. దేవుడు తనకు అవకాశం ఇవ్వలేదు. పోనీలే, దేవుడు ఈ మాత్రం సుఖాన్నిచ్చాడు. అమ్మ అయ్యలకు తన ద్వారా ఆధారాన్నిచ్చాడు అని సంతృప్తి పడింది. పాప ఒక్కొక్క క్లాస్ మెట్టు ఎక్కుతోంది. పైడమ్మ ఇంటి పని, వంట పని అన్నీ నేర్చుకుంది. దానితో పాటు జీవితానుభవం సంపాదించుకుంది. పాప 12 క్లాసులు పూర్తి చేసి డిగ్రీ మరో ఊర్లో చదువుకోవడానికి సీట్ వచ్చినప్పుడు పైడమ్మకి ఏడుపొచ్చింది. వెళ్ళక తప్పదా పాపగారు? అంది 2 చేతులు పట్టుకుని. పాపకు పైడమ్మ బాధ అర్థమైంది. ఆ ఇంట్లో 10 సంవత్సరాల నుండి తనతో కలిసి ఆడుకుంది. తన పరిధిలో చదువుకుంది. నిత్యం తన పనులకు సహాయంగా ఉంది. ఇప్పుడు తను లేకుండా ఒంటరిగా ఉండలేననే బెంగ పట్టుకుంది. చూడు పైడి, మా మమ్మీ డాడీలు నన్ను ఎంతో హ్యాపీగా పంపుతున్నారు. నేను కూడా చదువుకోవాలని హ్యాపీగా వెడుతున్నాను. నువ్వేమో కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నావు. చదివింది చాలదా? ఇంకా చదువుకోపోతే ఏంటి పాపగారు? చాలదు, ఇంకా చదువుకోవాలి. చదువుకోకపోతే మా మమ్మీ డాడీలా పెద్ద ఉద్యోగం ఎలా వస్తుంది? పైడమ్మ అర్థం చేసుకుంది. కళ్ళు తుడుచుకుంది. పెదాలపై నవ్వు తెచ్చుకుంది. పాపతో ఆటలాడడం అనే సుఖం కోసం అమ్మ అయ్యల్ని వదిలి ఇంత దూరం వచ్చింది తను. డబ్బున్న వాళ్ళ జీవితాలలో సుఖాల్ని తను అనుభవించింది. ఇంతకాలం ప్రపంచాన్ని మరిచి జీవించింది. తనలాగే పాప ఇంతకన్నా మంచి సుఖాన్ని ఆశించి దూరం వెడుతోంది. ఎవళ్ల జీవితం వాళ్ళది అని సమాధానపడింది. పాప వెళ్ళిపోయాక ఇంట్లో చేసే పనులు తగ్గిపోయాయి. పగలు ఒంటరిగా అనుభవించే మెత్తటి పరుపులు, ఏసీలు, టీవీ బొమ్మలు సుఖాన్నివ్వడం తగ్గించేశాయి. తనకేదో కావాలి. తను ఏదో పోగొట్టుకుంటోంది. పైడమ్మ ఎంత ఆలోచించినా అదేమిటో అంతుపట్టలేదు. రోజు చేసే పని నిమిషాల్లో అయిపోతోంది. ఇంట్లో పగలు ఒంటరి జీవితం భయపెడుతోంది. అప్పుడే తల్లి మంగమ్మ రాయించిన ఉత్తరం వచ్చింది. పైడమ్మకు పెళ్ళిడొచ్చిందని, మనువాడ్డానికి మేనమామ సిద్ధంగా ఉన్నాడన్న సంగతి ఉత్తరం మోసుకొచ్చినప్పుడు ఇంక పైడమ్మతో అంత పనేం లేదులే అని అయ్యగారు అమ్మగారు అనుకున్నప్పుడు పైడమ్మను రైలు వెనక్కు తీసుకొచ్చింది. అయ్యగారు అమ్మగారు చాలా మంచివారు. పైడమ్మ పెళ్లికి కావలసిన కొత్త బట్టలు కొనిచ్చారు. మంగళసూత్రం వాళ్లే చేయించారు. పెళ్లి బాగా చెయ్యండని 20,000 నగదు కూడా ఇచ్చారు. ఇంతకన్నా ఎవరేం చేస్తారు అనుకున్నారు అప్పన్న మంగమ్మ. పెళ్లితో గత సుఖాలకు దూరమైనా కట్టుకున్న వాడితో కొత్త జీవితం గతాన్ని జోకొట్టింది. సింహాద్రి మంచివాడు. అక్షరాలు తెలిసిన పైడమ్మ మీద అంతులేని ప్రేమ కురిపించాడు. పైడమ్మ కోరుకున్నదేదైనా ఉన్నంతలో అమర్చేవాడు. అలాగని పైడమ్మ మేడలు ఏసీలు కోరలేదు. జీవితాన్ని బాగా చదువుకుంది. సింహాద్రికి కష్టం లేనిది, ఇష్టంగా ఇచ్చేదే కోరేది. సింహాద్రితో పాటు కష్టమూ పంచుకునేది. నడుము వంగని తల్లి స్థానంలో తాను చేరి ఊళ్ళో పెద్ద ఇళ్ల పాచి పనులు తీసుకుంది. నీకన్నీ తెలిసే అనేవాడు సింహాద్రి ఆశ్చర్యంగా. పాపగారనే మాట పెనిమిటి కూడా అంటే నాకీ జీవితం చాలు అని తృప్తిపడింది పైడమ్మ. ప్రెసిడెంట్ గారి ఇల్లు చేరగానే గుమ్మంలోంచే పాపగారు అంటూ గట్టిగా పిలుస్తూ లోపలికొచ్చింది. వెనక పెరట్లో నూతి దగ్గర స్నానం చేయిస్తోంది పాప తన చిన్న పాపకు. ఎప్పుడొచ్చారు పాపగారు?
పొంగులు వారుతున్న ఆనందంతో అడిగింది పైడమ్మ. రాత్రి వచ్చామే. పెద్దమ్మగారు, అయ్యగారు? లేదు, చిన్నయ్య గారు అంటే మా వారు నేను వచ్చాం. దీనికి అక్షరాభ్యాసం చేయించాలని. నాకు మా తాతగారు అక్షరాభ్యాసం చేశారట. నేనింత దాన్ని అయ్యాను కదా. తాతగారు మంచం దిగలేకపోయినా సరే ఆయన చేతే 4 అక్షరాలు పాప చెయ్యి పట్టుకుని రాయించాలని నా కోరిక. మంచి పని చేశారు పాపగారు. పెద్దవాళ్ల దీవెన ఉంటే పైకొస్తుంది. చిన్న పాప పేరేంటమ్మా? లక్ష్మి. అరే, భలేగా ఉందమ్మా. మా పిల్ల పేరు కూడా అదే, మహాలక్ష్మి. నాతోనే పెరిగావుగా, నీకు నా ఆలోచనలే వచ్చాయి. మీరు తప్పుకోండి పాపగారు. చిన్న పాపకు నీళ్లు నేను పోస్తా. పాపను పక్కకి జరిపి లక్ష్మి చెయ్యి పట్టుకుంది. లక్ష్మి పట్టు వదుల్చుకోవడానికి ప్రయత్నం చేసింది. నాకొద్దు, మా మమ్మీయే పొయ్యాలి. ఏంటమ్మా గారాలు పోతున్నావు? మీ మమ్మీకే నేను నీళ్లు పోసాను, అన్నం పెట్టాను, అన్నీ చేశాను. ఒక్క నిమిషం కదలకుండా ఉండండి. మా మహాలక్ష్మిని చూడండి ఎంత కుదురుగా ఉంటుందో. నీళ్ళేసుకున్నాక మా పాపతో ఆడుకుంటారా? చిన్న పాప మహాలక్ష్మి వైపు చూసింది. మహాలక్ష్మి సిగ్గుతో తల్లి చెంగు మొహానికి అడ్డం పెట్టుకుని పరదాలోంచి చిన్న పాపను చూస్తోంది. పైటను మొహానికి గట్టిగా చుట్టుకోవడం వల్ల ముక్కు, పెదాలు, నుదురు, చెక్కిళ్ళు వింత ఆకారాన్ని సృష్టించాయి. చిన్న పాప నవ్వుతో నీళ్లు చల్లింది. అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారిద్దరూ. పాపగారు, మనలాగే వీళ్ళు నిమిషంలో కలిసిపోయారు చూసారా? చిన్న పాపను మాటల్లో మరిపించి స్నానం చేయించసాగింది పైడమ్మ. సరేగాని ఎలా ఉంది మీ ఆయనతో జీవితం? బాగుందా? అస్తమానం చదువుకుంటాననేదానివి, నాతో చదువైపోయింది. ఇప్పుడు మీ లక్ష్మితో చదువుతావా? పాప హాస్యానికన్నా పైడమ్మకు నవ్వు రాలేదు. ఏం చదువులోనమ్మా, మా బతుకులు ఇలాగే ఉంటాయి. నా పెనిమిటి చాలా మంచాడమ్మా. మా గురించి చాలా కష్టపడతాడు. నేను కూడా కష్టంలో సంతోషాన్ని చూసుకుంటాను. ఏదైనా గొర్రెకు బెత్తడి తోక అన్నట్టుగానే ఉంటుంది మా సంపాదన. మా బతుకులు సరేనమ్మా. రేపు మా మహాలక్ష్మి బతుకెలా ఉంటుందో అనిపిస్తోంది. నువ్వేం బెంగ పెట్టుకోకు పైడి. మీ మహాలక్ష్మి కూడా మహాలక్ష్మిలాగే బతుకుతుంది. మన పిల్లలిద్దరినీ చూడు, అలా క్షణాల్లో జతకట్టి ఆడుతుంటే మన పాత రోజులు గుర్తుకు రావడం లేదు. వీళ్ళిద్దరూ కూడా మనలాగే స్నేహితుల్లా ఉంటారేమో. అలాగే అనిపిస్తోందమ్మా. నాకొక్కటే సంతోషమమ్మా, మీరెప్పుడూ నన్ను పని మనిషిగా చూడలేదు. మీ ఇంట్లో మనిషిలాగే ఆదరించారు. అందుకేనమ్మా మీరు ఊళ్ళోకొచ్చారని తెలిసి మనసు నిలవక పరిగెత్తుకుని వచ్చాను. 4 రోజులు ఉంటారా అమ్మా? లేదు పైడి, ఈ రోజు రాత్రికే వెళ్ళాలి. బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్ళి అక్కడి నుండి తిరిగి వస్తూ ఇలా ఆగాను. ఆఫీస్కి ఎక్కువ రోజులు సెలవు పెట్టలేదు. ఇదిగో దీనికి కాన్వెంట్ కూడా మొదలైంది. అన్నట్టు ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మేం ముంబైలో ఉంటున్నాం. నీకు తెలుసుగా, అటు వాళ్ళు ఇటు వాళ్ళు అందరూ దూరమే. ఎవరి జీవితాలు వాళ్ళవిలా ఉంటున్నాయి. మా లక్ష్మిని చూసుకోవడానికి ఒక మనిషి కావాలి. అక్కడి మనుషుల మీద నాకు నమ్మకం లేదు. ఈ రోజుల్లో పిల్లని తెలియని వాళ్ళ చేతుల్లో పెట్టి వెళ్ళలేం. నువ్వు బాగా కావలసిన దానివని అడుగుతున్నాను. మీ మహాలక్ష్మిని పంపుతావా? మా వారికి నీ సంగతి చెప్పాను. ఆయన కూడా ఒప్పుకున్నారు. మేం పనివాళ్ళని ఎలా చూసుకుంటామో ఇందాక నువ్వే చెప్పావు. మీ మహాలక్ష్మిని నా స్నేహితురాలి కూతురుగా అంతకంటే ఎక్కువగానే చూసుకుంటాను. ఏమంటావు? పైడమ్మ వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. నీ మీద నమ్మకంతో వచ్చాను పైడి. నా పెనిమిటిని కూడా అడగాలి కదమ్మా. నువ్వు చెబితే నీ భర్త కాదండనే అనుకుంటున్నాను. మీకు ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. ఒకసారి ఆలోచించుకుని పంపించండి. పైడమ్మ మాటలు కరువైన దానిలా తల ఊపి మహాలక్ష్మిని తిరిగి చంకనేసుకుని మరింత ఆప్యాయతతో చేతులతో దగ్గరగా అదుముకుని ఇంటిదారి పట్టింది. ఇంత ఆలస్యం ఏంటి? గుమ్మంలో ఎదురు చూస్తున్న సింహాద్రి అడిగాడు. పైడమ్మ పిల్లని దించి అరుగు మీద చతికిలబడి మొహానికి పట్టిన చెమటను పైట కొంగుతో తుడుచుకుంది. ఇంతసేపు మీ పాపగారితో కబుర్లేనా? మాట్లాడవేంటే? పైడమ్మ అప్పటికి జవాబివ్వలేకపోయింది. ఆపు లేకుండా మాట్లాడే పైడమ్మ ఇలా మౌనంగా ఉందంటే ఏదో జరిగిందనుకున్నాడు సింహాద్రి. మహాలక్ష్మిని చూసి దారిన పోతున్న ఐసుబండివాడు ఆగాడు. సింహాద్రి జేబులోంచి డబ్బులు తీయబోతుంటే ఇప్పుడు కొనద్దు మావా అని చెయ్యి పట్టుకుని ఆపింది. మహాలక్ష్మి ఏడుపు మొదలుపెట్టింది. అయినా సరే పైడమ్మ కొననీయలేదు. ఐసుబండివాడితో పాటు సింహాద్రి కూడా ఆశ్చర్యపోయాడు. ఏంటయింది ఇయాల నీకు? పైడమ్మ మెల్లిగా నోరు విప్పింది. మా అయ్య కూడా ఇలాగే
2 ఐసులు కొన్నాడు నేను బెంగళూరు వెళ్ళిపోతున్నప్పుడు. అయితే ఏంటి? పాపగారు మన అమ్మాయిని పంపమని అడుగుతున్నారు మావా. ఏమన్నావు? నిన్నడిగి చెబుతానన్నా. పిల్లని నాలాగే బాగా చూసుకుంటానన్నారు. మనకు నెల నెలా డబ్బులిస్తారా? ఇస్తారు. సింహాద్రి ఆలోచనల్లో పడ్డాడు. జేబులోంచి చుట్ట తీసి అంటించుకుని మళ్ళొస్తానంటూ రోడ్డెక్కాడు. మహాలక్ష్మి కూనిరాగం తీస్తూనే చెరువుకేసి వెళ్ళింది. పైడమ్మకు మనసు కుదురు తప్పింది. తాను పాపతో వెళ్ళినప్పుడు చిన్నపిల్ల, ఆటకు మరో స్నేహితురాలు దొరికిందన్న ఆనందంతో వెళ్ళిపోయింది. ఇప్పుడు తను అన్నీ తెలిసిన అమ్మస్థానంలో ఉంది. మహాలక్ష్మిని పంపితే ఏమవుతుంది? తన గత జీవితాన్ని బేరీజు వేసుకుని చూసుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. అస్థిమితంగా ఇంట్లోకి వెళ్ళి ఎసరు పొయ్యి మీద ఉంచి బియ్యాన్ని కడిగిపోసి మంటని ఎగదోస్తూ కూర్చుంది. బియ్యం కుతకుతలాడుతూ ఉడికి కాసేపటికి అన్నం తయారైంది. వీధిలోకి వెళ్లిన సింహాద్రి తిరిగి వచ్చాడు. మనసు సమాధానపరుచుకుని, పంపితే పోయిందిగా, నీలాగే ఉన్నన్నాళ్ళు సుఖంగా ఉంటుంది, చక్కగా అన్నీ నేర్చుకుని వస్తుంది. సింహాద్రి మాటలకు పైడమ్మ తలూపలేదు. నువ్వు సుఖాలు అనుభవించినప్పుడు లేదుగాని ఇప్పుడు ఆలోచిస్తున్నావేంటి? దాన్ని వదిలి నువ్వు ఉండగలవా మావా? ఈ ప్రశ్నకు ఒక నిమిషం సమాధానం చెప్పలేకపోయాడు సింహాద్రి. అన్నీ చదువుకున్న దానివి, నువ్వు అలాగంటావేంటి పైడి? మనం ఎవళ్ళం శాశ్వతం? మనలో ఎవళ్ళు సుఖపడ్డా సంతోషమే కదా. ఈ మాట మీద ఉంటావా మావా? పిచ్చిదానా, నేను కాదంటాని భయపడుతున్నావా? ఎవరైనా పైకొస్తారంటే కష్టమైన తలగుతానే. పైడమ్మ కళ్ళు తుడుచుకుని, ఇప్పుడు దానికి ఐసులు కొనిపెట్టు మావా, నేను బట్టలు సర్దుతాను అంది. సాయంత్రం 4 గంటలకు ముగ్గురు మునసబు గారింటికొచ్చారు. పాప చాలా సంతోషపడింది. అమ్మయ్య, మహాలక్ష్మిని తీసుకొచ్చావా? పంపవేమోనని భయపడ్డాను. ట్రైనుకు టైం అయిపోతోంది. పాపగారు, మా మహాలక్ష్మిని పంపడం లేదమ్మా. సింహాద్రి ఉలిక్కి పడ్డాడు. పాపకు అర్థం కాలేదు. ఏంటి పైడి, బ్యాగ్ సర్దుకొచ్చారుగా? అవి నా బట్టలు పాపగారు, మీకిష్టమైతే నేనొస్తా, అది కూడా ఒక మాట మీద. ఏంటి, నువ్విక్కడ ఉండలేకపోతున్నావా? మా మహాలక్ష్మిని మీలాగే పెద్ద చదువులు చదివించండమ్మా. మీరు నెల నెల డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఈ ఉపకారం చేసి పెట్టండి. జీవితాంతం మీకు పని చేస్తూ ఉండిపోతా. అది ఇక్కడుంటే చదువుకుంటుంది. మీ ఇంటి దగ్గరైతే పని చేస్తూ చదువుకోలేదు. నేనెక్కడున్నా దానికి దూరమే కదమ్మా. ఎటొచ్చి పెనిమిటికి కూడా దూరం అవుతున్నాను. ఆయన ఒప్పుకున్నాడు. ఒకళ్ళ సుఖానికి మరొకళ్ళు త్యాగం చేయడం ఆయనకిష్టమేనమ్మా. పైడమ్మ నిర్ణయానికి సింహాద్రి తల వంచాడు. పాప ఇంట్లోకి వెళ్ళి సూట్ కేసులో సర్దిన పలక, బలపం, ఒక అక్షరాల పుస్తకం తీసుకువచ్చి పైడమ్మ చేతుల్లో పెట్టి, ఇప్పుడు నీ కూతురుకు నువ్వు అక్షరాభ్యాసం చెయ్యి అంది. పైడమ్మ వాటిని కళ్ళకద్దుకుని మహాలక్ష్మిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని బలపం పట్టించింది. ఆ దిద్దమ్మా అని రాయిస్తూ. ప్రయాణానికి వేళయింది. మహాలక్ష్మి రంగుల పుస్తకం కేసి దృష్టి పెట్టి పేజీ తెరిచి, ఇదేంటమ్మా అంది. ఆలకు మాటలమ్మా, చూడు. ఆ అమ్మ, ఆ ఆవు. బాగా చదువుకో అమ్మా, నే వస్తాను. పైడమ్మ కారు కేసి అడుగులు వేసింది. మహాలక్ష్మి దృష్టి పుస్తకంలోంచి మారలేదు. కథ సమాప్తం.